కాలయోగం ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన విషయాన్ని చర్చించుకోబోతున్నాం. 2026 మార్చి 19వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది. మిథున రాశివారికి ఈ సంవత్సరం కేవలం ఒక క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు, ఇది మీ జీవిత గమనాన్ని మార్చే ఒక కాస్మిక్ షిఫ్ట్. మీ జీవితంలో ఒకవైపు కఠినమైన పరీక్షలు, మరోవైపు అద్భుతమైన అదృష్టద్వారాలు, ఈ రెండూ ఒకేసారి పలకరించబోతున్నాయి. ఈ పరాభవ సంవత్సరం మీకు ఏం చెప్పబోతోంది? మీ కెరీర్ ఎటువెళ్తోంది? మీ ఆరోగ్యం పరిస్థితేంటి? అన్నింటికంటే ముఖ్యంగా మీరు ఎదురుచూస్తున్న ఆ గోల్డెన్ విండో ఎప్పుడు రాబోతోంది? ఈ వీడియోలో అత్యంత లోతైన విశ్లేషణను మనం చూడబోతున్నాం. ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇందులో మీ జీవితానికి సంబంధించిన ఒక సీక్రెట్ లూప్ ఉంది. మిథునరాశి మిత్రులారా, మీ ఆర్థిక గణాంకాలు ఒకసారి గమనిస్తే ఆదాయం 8, వ్యయం 11. మీ ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది. అంటే ఈ సంవత్సరం మీ మంత్రం ఆర్థిక క్రమశిక్షణ మాత్రమే కావాలి. రాజపూజ్యం తక్కువగా ఉండటం వల్ల మీరు చేసే మంచి పనులకు గుర్తింపు వెంటనే రాకపోవచ్చు. కాని ఓపిక పట్టండి, ఎందుకంటే కాలచక్రం మీకోసం ఒక పెద్ద ప్లాన్ సిద్ధం చేసింది. ఈ సంవత్సరమంతా శనిదేవుడు మీ రాశి నుండి 10వ ఇంట్లో అంటే మీనరాశిలో సంచరిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో దీనిని కర్మయోగం అంటారు. శని ఇక్కడ ఒక స్ట్రిక్ట్ టీచర్లా ప్రవర్తిస్తారు. పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది, బాధ్యతలు భుజాన పడతాయి. కాని గుర్తుంచుకోండి, శని మిమ్మల్ని కష్టపెడుతున్నాడంటే మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దుతున్నాడని అర్థం. భాగ్యాధిపతి కర్మస్థానంలో ఉండటం వల్ల మీ అదృష్టం మీ శ్రమతో ముడిపడి ఉంది. మీరు ఎంత కష్టపడితే అంత గొప్ప పొజిషన్ మీకు దక్కుతుంది. మిథునరాశివారికి ఈ సంవత్సరంలో అతిపెద్ద ప్లస్ పాయింట్ గురువు. జూన్ 2 వరకు గురువు మీ లగ్నంలో ఉంటారు. అంటే మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు ఇది మీ జీవితంలోనే అత్యంత కీలకమైన సమయం. గురువు కర్కాటక రాశిలోకి మారి ఉచ్చస్థితి పొందుతారు. ఇదొక అద్భుతమైన ధనయోగం. కుటుంబంలో శుభకార్యాలు జరగడం, ఆకస్మిక ధనలాభం, మీ మాట ద్వారా పనులు సాధించుకోవడం ఈ సమయంలోనే జరుగుతాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడానికి ఇదొక గోల్డెన్ అవకాశం. మీ కెరియర్ విషయానికొస్తే ఐరన్, స్టీల్, ఆయిల్, టెక్నాలజీ మరియు మీడియా రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన వృద్ధి ఉంటుంది. ముఖ్యంగా జూన్ నుండి అక్టోబర్ మధ్యలో ఉద్యోగులకు ప్రమోషన్లు లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. అయితే డిసెంబర్ నెలలో రాహువు అష్టమ స్థానంలోకి మారతాడు. ఆ సమయంలో ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పులివ్వకండి, రిస్కున్న ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉండండి. ఈ సంవత్సరం మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ ఆహార నియమాల్లో మార్పులు చేసుకోండి, ఫైబర్ ఫుడ్ తీసుకోండి, స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండి డిజిటల్ డీటాక్స్ పాటించండి. రోజుకు 15 నిమిషాల ప్రాణాయామం మీ మానసిక స్థితిని నిలకడగా ఉంచుతుంది. మిత్రులారా, ఈ తేదీలను నోట్ చేసుకోండి. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 1. మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు సూర్యుడు శనితో కలుస్తారు. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు రావచ్చు. తండ్రితో గొడవలకు దిగకండి. 2. ఏప్రిల్ 2 నుండి మే 11 వరకు కుజ శనియుతి జరుగుతుంది. ఇది అగ్ని ప్రమాదాలకు లేదా చిన్నపాటి గాయాలకు సంకేతం. డ్రైవింగ్లో జాగ్రత్త. 3. జూలై 15 నుండి ఆగస్టు 13 వరకు గురు మౌఢమి. ఈ సమయంలో ఎటువంటి కొత్త పనులు ప్రారంభించవద్దు. 4. డిసెంబర్ 5 తర్వాత రాహువు అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఆరోగ్య విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. మీ గ్రహదోషాలను తగ్గించి సానుకూలతను పెంచుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు సూచిస్తున్నాను, తప్పకుండా పాటించండి. 1. ప్రతి శనివారం నల్లని కుక్కకు ఆవనూనె రాసిన చపాతీని ఆహారంగా ఇవ్వండి. 2. నుదుటిపై ప్రతిరోజూ పసుపు లేదా కుంకుమ పువ్వుతో తిలకం దిద్దుకోండి, ఇది మీ గురు బలాన్ని పెంచుతుంది. 3. శనిపీడ వదలడానికి శనివారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. 4. శనివారం సూర్యోదయానికి ముందే రావి చెట్టుకు నీరు పోసి నువ్వుల నూనెతో దీపం వెలిగించి 7 ప్రదక్షిణలు చేయండి. 5. పేదవారికి లేదా పారిశుద్ధ్య కార్మికులకు నల్ల మినుములు లేదా ఇనుప వస్తువులను దానం చేయండి. మిథున రాశి మిత్రులారా, భయపడకండి.
గ్రహాల గమనం మీకు అనుకూలంగా మారాలంటే మీరు చేయాల్సిందల్లా క్రమశిక్షణతో ముందుకు సాగడమే. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. నమః శివాయ.